చల్ చల్ ఆపండి ఆపండి ఇక్కడే. సైలెంట్ 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 గా ఉండరా. సూరజ్ మావయ్య పెళ్లి చేసుకుని వచ్చేసారు. సూరజ్ మావయ్య పెళ్లి చేసుకుని వచ్చేసారు. రండి రండి, సూరజ్ మావయ్య పెళ్లి చేసుకుని వచ్చేసారు. నిజం చెప్పాలంటే మా అత్తగారిలో స్వర్గమే. మంచిదయింది. అత్తయ్య 2-3 రోజులు హాస్పిటల్లోనే ఉంటారు. ఇంకా నేను ఇక్కడ. నువ్వు నన్నెప్పుడు పెళ్ళంగా అనుకుంటావో నాకు తెలీదు, కానీ నాకు మాత్రం నువ్వు నా భర్తవి. ఈ రోజు నుంచి నేను నీకు భార్య. సూరజ్ మావయ్య పెళ్లి చేసుకుని వచ్చేసారు. సూరజ్ మావయ్య పెళ్లి చేసుకుని వచ్చేసారు. చూసారా, అప్పుడే నేను మీతో చెప్పాను కదా, ఊరికే ఏదో మాట వరుసకు అంటూ ఉంటారు. ఈ కాలంలో బ్రహ్మచారులు ఎవరుంటారు? కరెక్ట్ గా చెప్పావు. రోజులు మారిపోయాయి అన్నయ్య గారు. ఏం చేస్తావులే, పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, సన్యాసినవుతానని కాశీకి వెళ్ళి పెళ్లి చేసుకుని తిరిగి వచ్చాడట. ఏమండి, మీరు దీన్ని చూసారా? ఏంటి, సూరజ్ పెళ్లి చేసుకున్నాడా హఠాత్తుగానా? అన్నయ్య, నేను చూసేది నిజమేనా? ముందు నువ్వు లోపలికి వెళ్ళు. ఇందులో డబ్బులు మొత్తం ఉంది. తొందరగా వెళ్ళి హాస్పిటల్ కట్టేసాయి. అన్నయ్య, మీరు వదిని చూసుకోండి, మిగతాది నేను చూసుకుంటాను. వదినే జాగ్రత్త, వదినే జాగ్రత్త. సరైన సమయానికి డబ్బులు అరేంజ్ చేశానని అన్నయ్య మెసేజ్ చేశారు. ఆ తర్వాతనే ఆ డాక్టర్ సర్జరీకి ఏర్పాటు చేసుకున్నాడు. లేకపోతే అమ్మ పరిస్థితి ఏమై ఉంటుందో. పెద్దమ్మకి ఆరోగ్యం బాగైపోతే అమ్మ త్వరగా ఇంటికి వస్తే చాలు. ఏం జరుగుతుంది అక్కడ? ఏంటిది అన్నయ్య? ఏంటిదంతా? మీకు పెళ్ళైపోయిందా? అది కూడా ఈ శాతం? అన్నయ్య, సడన్ గా ఎప్పుడు పెళ్ళైంది? ఇదంతా నాకు కలలాగా అనిపిస్తుంది. నన్ను గిచ్చు. ముందు ఆపు. నీ చిట్టి తమ్ముడు తన బ్రహ్మచర్యాన్ని ఇలా బద్దలు కొడతాడు అనుకోలేదు. పర్వాలేదు,
ఆ అమ్మాయిని బాగానే సెలెక్ట్ చేశాడు. హలో, ఇలాగే చూస్తూ ఉంటావా? పెళ్ళైన వాళ్ళని లోపలికి తీసుకెళ్తావా? పదా. రండి. జరగండి. మీరందరూ ఇలా గుమ్మానికి అడ్డంగా నిలబడితే వాళ్ళు ఎలా లోపలికి వెళ్తారు? సరే రండి వెళ్దాం. వెళ్ళండి. వెళ్దాం, పదండి. వెళ్ళండి, వెళ్ళండి. ఓ భగవంతుడా, ఎంత పెద్ద ట్విస్ట్! మౌనిక వదినా, వదినా చూసి మెల్లిగా. నాన్న ఎక్కడా? రండి, లోపలికి రండి. రండి. కాల్లో ముళ్ళు గుచ్చుకుంది. మీకు దెబ్బ తగిలింది. ఆ నొప్పి కూడా మీకు తెలియలేదా? నన్ను పెళ్లి చేసుకుని తీసుకొచ్చావా? ఈ పెళ్లి ఎలా జరిగింది? ఈ పెళ్లి ఎలా జరిగిందని అడిగాను నేను. మర్యాదగా నిజం చెప్పు. ఈ పెళ్లిలో ఆ అమ్మాయికి ఇష్టం ఉందా లేదా? నాకు నిజం చెప్పు. చెప్పు, నీకు డబ్బు కావాలి కదా? ఇప్పుడే నీకు డబ్బు నేను ఇస్తాను. కానీ దానికి బదులుగా నువ్వేం చెయ్యాలంటే నా కూతురు ఈశాని నువ్వు పెళ్లి చేసుకోవాలి. సూరజ్, అది పెద్ద తప్పు. సూరజ్ నా జీవితంతో నువ్వు ఆడుకోకూడదు. లేదు, లేదు, లేదు. అయితే ఇది కల కాదా? మా మరిది గారు పెళ్లి చేసుకునే వచ్చారు. నువ్వింకా ఇంత నీచంగా ఎలా దిగజారుతావు? ఒక అమ్మాయి సమ్మతం లేకుండా తన్ని పెళ్లి చేసుకుని రావడంలో ఉన్న అర్థమేంటో తెలుసా నీకు? ముగ్గురు చెల్లెలకి అన్నవన్నది మర్చిపోయావా ఏంటి? నేను ఎవరిని బలవంతంగా పెళ్లి చేసుకోలేదు. ఏ కాలానికి మీరు నన్ను అర్థం చేసుకోరు, ఇంకా అర్థం చేసుకోలేరు కూడా. ఇప్పుడు మాటలు మన గురించి కాదు, ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను. ఎవరితను? ఎవరని అడిగాను. తిను అయ్యగారి కూతురు ఈషా. తిని వేరే ఎవరికో పెళ్లి చేయాలని ఆశపడ్డారు అయ్యగారు. కానీ తిన అయ్యగారి నిర్ణయానికి అస్సలు ఇష్టపడలేదు. అందువల్ల పెళ్లి ఆగిపోయింది.
అందువల్ల అతను తినని నాకు బలవంతంగా పెళ్లి చేసి పెట్టాడు. వా ఆయన పెళ్లి చేసుకోమన్నారు, నువ్వు చేసుకున్నావు. ఆ? అయ్యగారు నేను ఎప్పుడు ఎదిరించలేను. అది మాత్రం కాకుండా నాకు పెద్దమ్మ కాళ్ళ ఆపరేషన్కి డబ్బులు చాలా అవసరపడింది. అయ్యగారు ఆ డబ్బులు నాకు ఫ్రీగా ఇచ్చాడు. అంటే నువ్వు డబ్బు కోసం ఒక అమ్మాయి జీవితంతో ఆడుకుంటావా? ఈ ఇంటిని నేను ముందే తాకట్టు పెట్టేశాను, తెలుసా నీకు? నీ పాపపు డబ్బు నాకేమీ అవసరం లేదు. ఇక నుంచి నువ్వు నన్ను అవమానపరచవు, తలదించుకునేలా చెయ్యవని అనుకున్నప్పుడల్లా నువ్వు నన్ను తలదించుకునేలా చేస్తున్నావు. కానీ నువ్వు నీ అన్ని హద్దులను దాటేశావు. ఒక అమ్మాయికి వ్యతిరేకంగా ఇలా చేశావు. నువ్వు ఒకటి అర్థం చేసుకో, నువ్వు ఆ గులాబ్ సింగ్ కి బానిసగా ఉండి ఎంత దిగజారావో తెలుసా? ఇక నుంచి నువ్వు నాకు కొడుకువి కాదు, నా కూతుళ్ళకి అన్నవి కాదు. నువ్వొక గూండా మాత్రమే. గూండా. నువ్వు జీవితాంతం గూండాగా ఉంటావు.